హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ చేసింది. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. 32,000 లీటర్ల డ్రగ్స్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. బంగ్లాదేశ్ మహిళ అరెస్టుతో అసలు విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. మనకు తెలిసిన విషయమే, గతంలో కూడా ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది భారతదేశంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే మరొకటి మనం చూస్తున్నాం. ఒక బంగ్లాదేశీ మహిళను అరెస్టు చేయడం ద్వారా భారీ డ్రగ్స్ మాఫియాను పట్టుకున్నారు. 12,000 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ సీజ్ చేశారంటే ఎంత పెద్ద స్కామ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. మెడిసిన్ తయారు చేసి ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాటున ఈ డ్రగ్స్ని తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరెవరు దీని వెనక ఉన్నారు అనేది విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని పెద్ద తలకాయల పేర్లు బయటికి రావచ్చు అంటూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఏమేం చర్యలు తీసుకోబోతున్నారో తెలుసుకుందాం. పెట్రిషియా ఉన్నారు, పెట్రిషియాతో ఒకసారి మాట్లాడదాం. పెట్రిషియా, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 13 మందిని అరెస్ట్ చేశారంటున్నారు. 32,000 లీటర్ల డ్రగ్స్ ముడిసరుక, 12,000 కోట్ల విలువైన డ్రగ్సా? ఇంత భారీ దందా ఇక్కడ జరుగుతుంటే, ఇంత భారీగా ఇల్లీగల్ బిజినెస్ ఇక్కడ జరుగుతుంటే ఇన్ని రోజులు బయటకు తెలియలేదా? డీటెయిల్స్ ఏంటి అసలు? హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ గుర్తు రట్టు చేశారు. మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఒకవైపు సాటర్డే రోజు, అంటే ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరోవైపు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ తో పాటు స్పెషల్ ఆపరేషన్ మేడ్చల్ పోలీసులు కూడా సహకరించారు. ఆపరేషన్ కూడా మహారాష్ట్ర పోలీస్ తో కలిసి కూడా మేడ్చల్ పోలీసులు కూడా తో పాటు ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో కూడా ఇదంతా కూడా బయటపడింది. అక్షరాల 12 కోట్ల విలువ చేసే కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ కి సంబంధించిన రా మెటీరియల్స్ అంతా కూడా బయటపడ్డాయి. 32,000 లీటర్స్ ఆఫ్ రా మెటీరియల్ సీజ్ చేశారు. అదే కాకుండా 13 మందిని కూడా మహారాష్ట్ర పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కూడా డ్రగ్స్ ఏదైతే అక్కడ ఎక్కడైతే హైదరాబాద్ లో తయారు చేస్తున్నారు గుర్తు చెప్పడం కాకుండా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. బంగ్లాదేశ్ లో ఒక మహిళని పట్టుకోవడము, డ్రగ్స్ కి మూలాలంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లో గుర్తు చెప్పడం కాకుండా కూడా చెన్నపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ దగ్గర కూడా వీళ్ళు డ్రగ్స్ ఒకవైపు తయారు చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున కూడా తెలంగాణలో కూడా ఇప్పటికే కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. భారీ ఎత్తున కూడా డ్రగ్స్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరకడము, గాంజా చాక్లెట్స్ కానీ లేకపోతే కాలేజ్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ వరకు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కి కానీ లేకపోతే ఎండిఎంఏ, కొకేన్ ఇటువంటి ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారని తెలుస్తుంది. ఇదంతా కూడా మూలాలు బంగ్లాదేశ్ మహిళను ఎప్పుడైతే అరెస్టు చేశారో తనని గట్టిగా సమమైన స్థాయిలో విచారించగా హైదరాబాద్ లో ఉన్న చెల్లపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా అవుట్స్కట్స్ లో ఏదైతే డ్రగ్స్ అంతా కూడా కెమికల్ కి సంబంధించినంతా కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ క్రమంలో 13 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీని వెనకాల 13 పొలిటీషియన్స్ ఉన్నారు. పెద్ద తలకాయల హస్తం ఉన్నట్టు కూడా పుకార్లు అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో ద బిగ్గెస్ట్ హగ్ చెప్పాలంటే కూడా మ్యానుఫ్యాక్చర్ పార్టీలో డ్రగ్స్ దొరకడం, అది కూడా డ్రగ్స్ 12 కోట్లు విలువ చేసే డ్రగ్స్ కూడా వీళ్ళు తయారు చేసి ఇది అమ్ముతున్నారంటే ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ లో కూడా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా అనేది నడుస్తుంది అనేది కూడా క్లియర్ గా చెప్పచ్చు. కానీ పోలీసులు కూడా ప్రత్యేక టీం ద్వారా కూడా ఎస్ఓటీ పోలీసుతో పాటు చెల్లపల్లి పోలీసులు, మేడ్చల్ సంబంధించిన పోలీసులు, మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దీన్ని ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇక్కడ చేయాల్సి వస్తుంది, వీళ్ళ కన్స్యూమర్స్ ఎవరు, డీలర్స్ ఎవరు, అదే కాకుండా ఈ పెడ్లర్స్ అందరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, హైదరాబాద్ లో ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరెవరిని ప్రధాన టార్గెట్ చేశారనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద 12,000 కోట్ల విలువైన డ్రగ్స్, 32,000 లీటర్ల డ్రగ్స్ ముడి సరుకు. అంటే ఎంత భారీ దందా ఇక్కడ జరుగుతుందో, ఎంతమంది
హైదరాబాద్ వాసుల ప్రాణాలతో వీళ్ళు చెలగాటమాడుతున్నారు మనం చూడొచ్చు. ఒక కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంత భారీ దందా జరుగుతోంది అంటే, ఇంత భారీగా డ్రగ్స్ బిజినెస్ జరుగుతుందంటే స్థానికంగా కొన్ని పెద్ద తలకాయల సపోర్ట్ లేకుండా ఇదంతా జరుగుతుందా అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది అనే సమాధానం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున సర్చ్ చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎక్కడెక్కడ దొరుకుతాయనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. హైదరాబాద్ మహానగరంలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ చేసింది. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. 32,000 లీటర్ల డ్రగ్స్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. బంగ్లాదేశ్ మహిళ అరెస్టుతో అసలు విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. మనకు తెలిసిన విషయమే, గతంలో కూడా ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది భారతదేశంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే మరొకటి మనం చూస్తున్నాం. ఒక బంగ్లాదేశీ మహిళను అరెస్ట్ చేయడం ద్వారా భారీ డ్రగ్స్ మాఫియాను పట్టుకున్నారు. 12,000 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ సీజ్ చేశారంటే ఎంత పెద్ద స్కామ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. మెడిసిన్ తయారు చేసి ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాటున ఈ డ్రగ్స్ని తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరెవరు దీని వెనక ఉన్నారు అనేది విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని పెద్ద తలకాయల పేర్లు బయటికి రావచ్చు అంటూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఏమేం చర్యలు తీసుకోబోతున్నారో తెలుసుకుందాం. పెట్రిషియా ఉన్నారు, పెట్రిషియాతో ఒకసారి మాట్లాడదాం. పెట్రిషియా, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 13 మందిని అరెస్ట్ చేశారంటున్నారు. 32,000 లీటర్ల డ్రగ్స్ ముడిసరుక, 12,000 కోట్ల విలువైన డ్రగ్సా? ఇంత భారీ దందా ఇక్కడ జరుగుతుంటే, ఇంత భారీగా ఇల్లీగల్ బిజినెస్ ఇక్కడ జరుగుతుంటే ఇన్ని రోజులు బయటకు తెలియలేదా? డీటెయిల్స్ ఏంటి అసలు? హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ గుర్తు రట్టు చేశారు. మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఒకవైపు సాటర్డే రోజు, అంటే ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరోవైపు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ తో పాటు స్పెషల్ ఆపరేషన్ మేడ్చల్ పోలీసులు కూడా సహకరించారు. కూడా మహారాష్ట్ర పోలీస్ తో కలిసి కూడా మేడ్చల్ పోలీసులు కూడా తో పాటు ఎస్ఓటి పోలీసుల దాడుల్లో కూడా ఇదంతా కూడా బయటపడింది. అక్షరాల 12 కోట్ల విలువ చేసే కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ కి సంబంధించిన రా మెటీరియల్స్ అంతా కూడా బయటపడ్డాయి. 32,000 లీటర్స్ ఆఫ్ రా మెటీరియల్ సీజ్ చేశారు. అదే కాకుండా 13 మందిని కూడా మహారాష్ట్ర పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కూడా డ్రగ్స్ ఏదైతే అక్కడ ఎక్కడైతే హైదరాబాద్ లో తయారు చేస్తున్నారు గుర్తు చెప్పడం కాకుండా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. బంగ్లాదేశ్ లో ఒక మహిళని పట్టుకోవడము, డ్రగ్స్ కి మూలాలంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లో గుర్తు చప్పుడు కాకుండా కూడా చెన్నపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ దగ్గర కూడా వీళ్ళు డ్రగ్స్ ఒకవైపు తయారు చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున కూడా తెలంగాణలో కూడా ఇప్పటికే కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. భారీ ఎత్తున కూడా డ్రగ్స్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరకడము, గాంజా చాక్లెట్స్ కానీ లేకపోతే కాలేజ్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ వరకు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కి కానీ లేకపోతే ఎండిఎంఏ, కొకైన్ ఇటువంటి ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారని తెలుస్తుంది. ఇదంతా కూడా మూలాలు బంగ్లాదేశ్ మహిళను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో తనని గట్టిగా సమమైన స్థాయిలో విచారించగా హైదరాబాద్ లో ఉన్న చెల్లపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా అవుట్స్కట్స్ లో ఏదైతే డ్రగ్స్ అంతా కూడా కెమికల్ కి సంబంధించినంతా కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ క్రమంలో 13 మందిని కూడా
అదుపులోకి తీసుకున్నారు. దీని వెనకాల పలువురు పొలిటీషియన్స్ ఉన్నారు, పెద్ద తలకాయల హస్తం ఉన్నట్టు కూడా పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో ద బిగ్గెస్ట్ హగ్ చెప్పాలంటే కూడా మ్యానుఫ్యాక్చర్ పార్టీలో డ్రగ్స్ దొరకడం, అది కూడా డ్రగ్స్ 12 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ని కూడా వీళ్ళు తయారు చేసి ఇది అమ్ముతున్నారంటే ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ లో కూడా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా అనేది నడుస్తుంది అనేది కూడా క్లియర్ గా చెప్పచ్చు.